పెదకూరపాడు నియోజకవర్గంలో గత సంవత్సరాల కాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటి గురించి మనం ఎక్కడ సభలకు వెళ్ళినా వాటి గురించి వివరించడం కూడా జరుగుతుంది. కానీ గ్రామ స్థాయిలో వెళ్ళి వారి సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి అభివృద్ధి కావాలో వాళ్ళకి గ్రామాలకి తాగునీరు కానీ సాగునీరు కానీ మౌలిక సదుపాయాలు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన స్కూల్స్ విషయంలో కానీ అట్లానే మండల హెడ్ క్వార్టర్లో సంబంధించిన పిహెచ్సి సెంటర్లు కానీ అన్నీ ఎట్లా సదుపాయాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సరైన సదుపాయాలు సమకూర్చడంతో పాటు ప్రజలకు కూడా రకరకాల సమస్యలు ఉన్న సందర్భం మేము చూస్తున్నాం. గత సంవత్సరాల కాలంగా ఎక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టినా కూడా వాటి గురించి సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను 100 రోజులు 100 గ్రామాలు పేరుతోటి ప్రజల్లోకి వెళ్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని మా యువ నాయకుడు నారా లోకేష్ గారితో, మన ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న ఉదయం వెళ్ళి వారితో చెప్పి వారి ఆశీస్సులు తీసుకొని ఈ రోజుల మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే ఆదివారం ముహూర్త బలం మంచి రోజు కావటం వల్ల రేపు సాయంత్రం 4 గంటలకు కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం నుంచి మొదలుకుంటే సోమవారం నుంచి ప్రతిరోజు కూడా గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గ్రామాల్లోనే నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో నోట్ చేసుకొని వారికి గత సంవత్సరాల కాలంగా మనం ఏమేమి చేయగలిగామనేది వాళ్ళకి వివరించి రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అట్లానే అట్ ద సేమ్ టైం మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ పంచాయతీ రికార్డ్స్ వెరిఫై చేయటం కానీ ఆ గ్రామాల్లో ఏమేమైతే వర్క్లు జరిగినాయో ఆ వర్క్లన్నీ సక్రమంగా జరిగినాయని అవి వెరిఫై చేయటం కానీ అట్ ద సేమ్ టైం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులతో మా నాయకులతో కలిసి ప్రజల యొక్క సమస్యలు అర్జీ రూపంలో తీసుకొని వాటికి పరిష్కారం చూపడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నాయకులతో కార్యకర్తలతో మమేకమై వారితో వారి యొక్క పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం జరుగుతుంది. అట్లానే 6 గంటల నుంచి 7 గంటల వరకు కానీ అట్లా గ్రామాల్లో మనం ఏదైనా కార్యక్రమాలు జరిగి వారికి ఇళ్ళ వద్దకి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. 7 to 8 మనం ఏదో ఒక ఇంట్లో వాళ్ళతో మమేకమై వారితో పాటు టిఫిన్ చేసి ఆ రోజు కార్యక్రమాన్ని అట్లా ముగిస్తామని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రజల వద్దలే ఉండి వారితో మమేకమై వారితోనే చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గ్రామాలకి కావాల్సింది తాగునీరు, సాగునీరు, మౌలిక సదుపాయాలు వాటన్నిటిని ఏర్పాటు చేయటం నా యొక్క ధ్యేయం. రేపు అందరినీ రమ్మని అది రేపు సాయంత్రం 4 గంటలకి ఎర్రబాలెం గ్రామంలో కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో మొదలు పెట్టబోతున్నాం. అందరూ కూడా పత్రికా సంబంధించిన అందరూ కూడా అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసేదంటే పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నాయకుల్ని కార్యకర్తని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ 100 రోజులు 100 గ్రామాలే కాకుండా ఈ ప్రోగ్రాం తర్వాత కంటిన్యూగా నేను ప్రతి సోమవారం అమరావతి మండలం హెడ్ క్వార్టర్లో, అట్లానే మంగళవారం పెదకూరపాడు మండలం హెడ్ క్వార్టర్లో, అట్లానే బుధవారం కోసూరు మండలం హెడ్ క్వార్టర్లో, గురువారం అచ్చింపేట మండలం హెడ్ క్వార్టర్లో, అట్లానే శుక్రవారం బెల్లంకొండ మండలం హెడ్ క్వార్టర్లో ఉండి ఏ మండలానికి సంబంధించిన వ్యక్తులు
ఆ మండల హెడ్ క్వార్టర్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా నేను రాబోయే రోజుల్లో కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ప్రజా సమస్యలు చెప్పుకోవడం జనరల్గా జరుగుతుంటుంది. కానీ రాబోయే రోజుల్లో ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు వెళ్ళే విధంగా నేను మొట్టమొదటి అడుగు ఈ రోజున వేస్తున్నాను. ప్రతిరోజు నిత్యం గ్రామాల్లో ఉంటూ వారి సమస్యలు తీర్చడమే నా ధ్యేయం. ప్రజానాయకుడిగా ఎమ్మెల్యేగా ఇది నా బాధ్యతని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.